కలెక్టరేట్ వద్ద జరిగిన అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అంగన్వాడీలు ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఎండలో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పాల్వంచ ఎస్ఐ రాము, ములకలపల్లి ఎస్ఐ రాజమౌళి ఆధ్వర్యంలో బందోబస్తు మహిళా కానిస్టేబుళ్లతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ మాట్లాడుతూ ఐసీడీఎస్ లో 1975 నుండి గౌరవ వేతనం పేరుతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ చేస్తున్నారు. చాలని తక్కువ వేతనం పొందుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000, హెల్పర్లకు 21,000 ఇవ్వాలని గత అనేక ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో 24 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన సమ్మెలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు 18,000, హెల్పర్లకు 15,000 ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈనాటి ప్రభుత్వం కూడా అధికారంలో రావడంతో వేతనం పెంచుతామని ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా రిటైర్మెంట్ అవుతున్న టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం సమ్మె కాలంలో తెలియపరిచారు. కానీ ప్రస్తుత టీచర్లకు ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అదేవిధంగా రిటైర్మెంట్ అవుతున్న టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు ఇస్తామని గత ప్రభుత్వం సమ్మె కాలంలో తెలియపరిచారు. కానీ ప్రస్తుత టీచర్లకు 1 లక్ష, హెల్పర్లకు 50,000 అని జీవో ఇచ్చారు. దీనివలన 45 ఏళ్ల పాటు డిపార్ట్మెంట్ నమ్ముకొని అంగన్వాడీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని, కావున ఆ జీవోను రద్దుపరిచి సమ్మె కాలంలో హామీలను అమలు పరచాలని, టీఏడీఏలు, పెండింగ్ ఇంటి అద్దెలు, గ్యాస్ బిల్స్, ఆరోగ్య లక్ష్మి బిల్స్ ఇవ్వాలి అని, అదనపు యాప్స్ను బిఎల్ఓ డ్యూటీ రద్దు చేయాలి అని, అంగన్వాడీలకు ట్యాబ్స్ ఇవ్వాలి అని, అంగన్వాడీ కేంద్రాలకు బిల్డింగ్స్, త్రాగునీరు, కరెంట్ ఇవ్వాలి అని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని, డిమాండ్లు తక్షణమే పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం యూనియన్ జిల్లా నాయకులు అందించారు. కలెక్టర్ స్పందిస్తూ 10 రోజుల్లో స్థానిక సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల చెమలయ్య, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ జిల్లా అధ్యక్షులు గోనెమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి అరుణ, ఏఐటీయూసీ సహాయ కార్యదర్శి వేర్పుల మల్లికార్జున్, జిల్లా సమితి సభ్యులు అనుమల సాయి, పాయం రత్నకుమారి, రూప, సరోజ, కనకమ్మ, కృష్ణవేణి, బి మాధవి, సావిత్రి, రాజేశ్వరి, చిన్నారి, జానకి, నరసమ్మ, విజయ, ఇందిర, సంధ్య, నారం సునీత, వినోద, అరుణ, మడకం, పి వెంకటరమణ, పద్మ, రమాదేవి, భారతి, వసంత, నూర్జాన్, మమత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్నాం. ఈ రోజు మాకున్న డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, మరి టీచర్ రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షలు, ఆయాలకు 5 లక్షలు, బలవంత రిటైర్మెంట్ ఆపేయాలని చెప్పేసి, బిఎల్ఓ డ్యూటీలు రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సర్వేలు కానీ యాప్లు 2 యాప్లు రద్దు చేసి ఒకే యాప్ ఉంచుతారని గత ప్రభుత్వం చెప్పింది. మరి ఇప్పుడు ఒకే యాప్ను ఉంచాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇంటి అద్దెలు పెండింగ్ లో ఉన్న 10 నెలల ఇంటి అద్దెల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, మరి మాకు జీతాలు ప్రతి నెల 14 తారీఖు దానికి వచ్చే జీతాన్ని నెలాఖరు వరకు కూడా మాకు జీతాలు లేవు. మరి జీతాలు కూడా వెంటనే ఇవ్వాలని, అంగన్వాడీ సెంటర్ లో నిత్యావసర సరుకులు లేవు, మరి నాణ్యమైన పప్పు మాకు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి, నాణ్యత లేని సరుకు మాకు ఇవ్వడం వల్ల మేము పిల్లలు పోషకాహార లోపాలకి గురి అవుతున్నారని చెప్పేసి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఖాళీలు, భర్తీలు, టీచర్ పోస్టులు, ఆయాలు భర్తీలు చేయాలని చెప్పేసి, సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు ఏఐటీసీ యూనియన్ అన్నతో మేము అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ మేమందరం ఏకతాటిగా ఈ ధర్నా చేయడానికి ముందుకొచ్చాము. ప్రభుత్వాలు మమ్మల్ని చిన్న చూపు చూసి మాకు వేతనాలు వేయకుండా సమాన పనికి సమాన వేతనం వేయాలని చెప్పేసి కోరుతున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరట్లేదు. సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ టీచర్ కు 10 లక్షలు, ఆయాకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి, తర్వాత రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ సౌకర్యము టీచర్ కి 10,000, ఆయాకు 5,000 ఇవ్వాలని చెప్పేసి, తర్వాత సమ్మెకాల వేతనం మేము 24 రోజులు సమ్మె చేశాము. ఆ సమ్మెకాల వేతనం కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి, తర్వాత ప్రతి నెల జీతాలు మాకు 14వ తారీఖు లోపే ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్స్ అన్ని నెరవేర్చకపోతే మేము ఎలాంటి ధర్నాలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి
ఈ రోజు ఆరోగ్యాలు పాడైపోయి బీపీలు షుగర్లు వచ్చి మేము ఇదైపోతున్నాం. కాబట్టి ఒకటే యాప్ నుంచి ఇంకో యాప్ తీసేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పదే పదే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూస్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ధర్నా జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాకముందు ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఏఐటీయూస్ ఆధ్వర్యంలో సిఐటీగా సంఘాలతో జేఏసీ పెట్టుకొని 24 రూపాయలు సమ్మె చేశాం. సమ్మెలో డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరినీ ప్రభుత్వం గుర్తించాలని, మన కనీసం 26 రూపాయలు ఇవ్వాలని, వాళ్ళు తీయకపోతే పెన్షన్ 10,000 ఇవ్వాలని, గ్రాడ్యుయేటీ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ప్రకటన జరిగింది. అదేవిధంగా ఖాళీగా ఉండే ఆయా పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, అంగన్వాడీ కేంద్రం పక్కా బిల్లుస్ కట్టాలని, నాణ్యమైనటువంటి పప్పు, నూనె, బియ్యము, పాలు సరఫరా చేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లకు అదనపు వ్యవస్థ తగ్గించాలని చెప్పేసి డిమాండ్ చేశాం. ఆనాటి మంత్రి సత్యవతి రాథోడ్ గారు చర్చలు జరిపి సమస్యలు మొత్తం విని సానుకూలంగా స్పందించారు. టీపైనటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు, టీచర్ కి 80 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు. కానీ ఈనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 1,00,000 రూపాయలు 50 చేశారు. ఇదే అన్యాయం అండి. సమ్మె చేసి మేము ఉద్యమాలు చేసి మేము ఆనాటి ప్రభుత్వం రప్పిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీశారు. ఆనాటి ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ టీచర్లకి జీతం ప్రతి నెల 14,000 వేసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతము 2 నెలలకు వేసే పరిస్థితి లేదు, 3 నెలలకు వేసే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇది ప్రజా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆలోచన చేసి అంగన్వాడీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరి సమస్యలు పరిష్కరించాలని, వేతనం ప్రతి నెల వేయాలని చెప్పేసి, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు, 80 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతాను. అదనపు యాప్లు రద్దు చేయాలని, బిఎల్ఓ రద్దు చేయాలని కోరుతాను. దయ ఉంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి సీతక్క గారు సత్వరం స్పందించి ఈయన చర్చలు జరపాలని చెప్పేసి సందర్భం కోరుతాం. ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీ ఏర్పడి ప్రభుత్వ ఉద్యోగులుగా కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, గ్రాడ్యుయేటీ 10 లక్షలు, గ్రాడ్యుయేటీ 10 లక్షలు, గ్రాడ్యుయేటీ 10 లక్షలు, పెన్షన్ 10,000, ప్రభుత్వ ఉద్యోగులుగా డిఏలు, ఇంటి అద్దెలు, పెండింగ్ ఇంటి అద్దెలు, పెండింగ్ గ్యాస్ బిల్లులు, పెండింగ్ 6 లక్షల బిల్లులు, పెండింగ్ 6 లక్షల బిల్లులు, గ్యాస్ బిల్లులు, అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు వెంటనే, ఖాళీగా అంగన్వాడీ టీచర్ హెల్పర్ల పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు, ఖాళీగా అంగన్వాడీ హెల్పర్ల పోస్టులు, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, అంగన్వాడీ టీచర్ పోస్టులు, టీచర్ పోస్టులు, సూపర్వైజర్ ప్రమోషను, సూపర్వైజర్ ప్రమోషను, ప్రభుత్వ ఉద్యోగులుగా సమ్మెకాలపు వేతనాన్ని